అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే 24 గంటలే అనేక సంచలనమైన నిర్ణయాలతో ఒక్కసారి ప్రపంచ దేశాలకు వణుకు పుట్టుతుంది. అక్కడ జన్మతో వచ్చే పౌరసత్వం రద్దు చేయడం జరుగుతుందని, చాలా మన ఇండియన్ పీపుల్స్కి మూడో వంతుగా నష్టం. అంటే ప్రపంచ దేశాల్లో అక్కడ ఇండియన్ పీపుల్స్ మూడో వంతు, అమెరికా జనాభా తర్వాత చైనా జనాభా తర్వాత థర్డ్ ప్లేస్లో మన ఇండియన్ జనాభా ఉంటారు. దగ్గర 8 లక్షల మందికి పెద్ద ఎఫెక్టే అనుకోవాలి. చాలామంది అమెరికా డ్రీమ్ కోసం వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి చాలామంది డెలివరీ టైంలో అమెరికాకి వెళ్ళి వాళ్ళ పిల్లలు పుడితే వచ్చే పౌరసత్వం కోసమని అమెరికా వెళ్ళిపోతుంటారు. కానీ ఇకపై అది చెల్లదు. అక్కడ పుట్టే పిల్లలకు కూడా పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. తిరిగి 8 లక్షల మందికి ఇండియా పంపడం జరుగుతుందని నిన్న డొనాల్డ్ ట్రంప్ కీలకమైన ఒక అధికారి, సహాయకుడిగా పనిచేసే డొనాల్డ్ ట్రంప్ దగ్గర కీలకమైన అధికారి వెల్లడించడం జరిగింది. అసలేం చూద్దాం. అక్రమంగా అమెరికా వలసలు వచ్చిన వారిలో తిరుగుబాటులో పంపించేందుకు తప్పదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కొన్ని లక్షల మంది గుబులు పుట్టుతుంది. గడ్డ కట్టిస్తున్న చలి కంటే ఇది వారిని ఎక్కువగా వణికిస్తుంది. తాత్కాలిక వీసాలపై వచ్చిన వారికి ఇదే పరిస్థితి. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారు దాదాపు 1.40 కోటి 40 లక్షల మంది ఉంటారని అంచనా. వీరిలో భారతీయులు సుమారు 8 లక్షల మంది. మెక్సికో ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే. ఎన్నికల ప్రచారం ద్వారా ఇలాంటి వారిలో విషయాలు పదే తన వైఖరిని ట్రంప్ చెప్తూ వచ్చారు. బాధ్యతలు చేపట్టిన స్పష్టతమైన అధికారి ఆదేశాలు జారీ చేశాడు. అధ్యక్షుడు బైడెన్ ఉన్నప్పుడు గత ఏడాది వివిధ దేశాల మాదిరిగా 1500 మందిని భారతీయులు కూడా ఈ కారణం వల్లనే స్వదేశీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ట్రంప్ రావడంతో పరిస్థితి ఇంకా తీవ్రంగా అవుతుంది. ఆందోళన మొదలవుతుంది. అసలు ఎలా అంటే ఎలక్షన్ల ఇచ్చిన హామీ ప్రకారం నేను కట్టుబడి ఉంటున్నా అని ట్రంప్ ప్రకటించడం జరిగింది. కానీ దీనివల్ల భారతీయులకు అమెరికాకు వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది చాలామందికి. ఎందుకంటే అక్కడ జన్మతో వచ్చే పౌరసత్వం చెల్లదంటే ఇంకా అమెరికాలో జాబ్ చేసి మళ్ళీ తిరిగి ఇండియాకి రావడమే జరుగుతుంది. ఒకసారి దీన్ని ఇక్కడ ఉన్న చాలామంది అమెరికా వెళ్ళే స్టూడెంట్ కూడా ఆందోళన ఒక భయంకర స్థితిలో ఉన్నారు. చాలామందికి ఈమెయిల్ కూడా వచ్చిందంట. చాలామంది ఇంటర్వ్యూస్ ఉన్న కాల్స్ కూడా రిజెక్ట్ అయ్యారని పేపర్లో చూస్తే అర్థమవుతుంది మనకు. చూద్దాం ముందు ఏం జరుగుతుందో.